దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించువారము. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కన్నీళ్లు కార్చడం నామోషే అనుకునేవారున్నారు. కన్నీరు కార్చడం క్రైస్తవుడికి ఎంతమాత్రం నిషేధం కాదు. ఓర్వలేని దుఃఖం వలన హృదయం చింతాక్రాంతమై ఉండవచ్చు. శ్రమల తాకిడికి పగిలి నేలకూలే స్థితిలో ఉండవచ్చు. అయితే ఈ చింత నుండి మనిషి విలపించడం మూలంగా ఉపశమనాన్ని పొందుతాడు. కానీ ఇంతకంటే శ్రేష్టమైన దారి మరోటి ఉంది. ఉప్పు సముద్రం మధ్యలో ఎక్కడో తియ్యటి నీటి ఊటలు ఉంటాయంటారు. అతి కఠినమైన గండశిలల నెర్రల్లో కొండ శిఖరాలపై అతి సుకుమారమైన పుష్పాలు వికసిస్తాయంటారు. గుండెల్ని పిండి చేసే దుఃఖంలో నుండి తేనె కంటే తీయనైన పాటలు పుడతాయంటారు. ఇది నిజమే. అనేకమైన శ్రమల మధ్య దేవుణ్ణి ప్రేమించే ఆత్మలకి సంతోషంతో గంతులు వెయ్యాలనిపించే కారణాలు, ప్రేరేపణలు కలుగుతాయి. రాత్రి సమయం అంతా దేవుని పాటలు వినిపిస్తుంటాయి. జీవితం అంతట్లోనూ అత్యంత భయంకరమైన చీకటి రాత్రిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని స్తుతించాడు. ఈ పాఠాన్ని నువ్వు నేర్చుకున్నావా? దేవుని చిత్తాన్ని కేవలం భరించడం కాదు, దాన్ని కోరుకోవాలి. దానిలో పట్టరాని ఉత్సాహంతో ఆనందించాలి. మహిమలో తేలియాడాలి. గాయపడిన నా హృదయం మౌనమోనింది. కలతల కెరటం నాపై పొర్లిపారింది. మూలుగు, చిన్న ఆక్రోశం కూడా ఉబికి రాలేదు. పెదవులు బిగబట్టి కన్నీటికి ఆనకట్ట వేశాను. మౌనమే శరణ్యం. బాధ కలిగించేది ప్రేమే అని తెలుసు. చివరి ఆదరణ బిందువుని ఆవిరి చేస్తుంది. మిగిలిన ఒక్క తీగని తెంపేస్తుంది. దేవుడే ప్రేమ. నాకు నేను నచ్చజెప్పుకున్నాను. హృదయమా, సందేహపడకు. కొంతసేపు ఎదురుచూడు. లేవనెత్తుతాడాయన. అవును, ఆయనకిష్టమైనప్పుడు. గుండెలో మ్రోగిన వాగ్దానాన్ని విన్నాను. నిర్వికారంగా నిలదొక్కున్నాను. ఆరిన కళ్ళని ఆకాశం వైపెత్తాను. అవును క్రీస్తు, నీ చిత్తమే అన్నాను. భారంగా పలికింది హృదయం. బేలగా కదిలే అధరాలు. ఇంతేకాదు, నా హృదయమా ఇంకా ఉంది. భరించడమే కాదు, ఆనందించాలి. ఇప్పుడు నేను నా హృదయం పాడుతున్నాం. వాయిద్యాల మేళవింపు లేకపోయినా గానం చేస్తున్నాం. ఎడారిలో కడుపారా నీళ్లు త్రాగుతున్నాం. అణగారిపోయిన పక్షిరాజులా ఆకాశానికి ఎగురుతున్నాం.